బిడ్డలారా, ఈరోజు టైటిల్ ఏంటంటే, నీవు వెనుతెరుగు వేళలో నిన్ను వెంబడించు దేవుడు నీ ప్రియాతి ప్రియమైన పరలోకపు తండ్రి. అంతవరకు ప్రభువుతో ఉన్నావు, కానీ ఒక్క సమయంలో నీ యొక్క పరిస్థితిని బట్టి ఏమాత్రము ప్రభు యొక్క సన్నిధి లోపించిపోయింది అని అనుకున్నావంటే వెంటనే వెనుదిరిగిపోయి ఆయన నాకు కాదు అని ఒక ఉద్దేశంతో మీరు వెనక తిరిగి వెళ్ళిపోయినప్పుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. వెన్ యూ ఫాల్ హీ విల్ రైజ్ యూ అప్. నువ్వు పడిపోయిన వేళ లేవనెత్తే దేవాది దేవుడు. ఈ బిడ్డలు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు వారు పునరుద్ధానుడయ్యారు. 40 దినములు తను అగపరుచుకున్నారు. చాలా అవిశ్వాసులు వారు, విశ్వాసముల బలహీనులైన వర్గానికి నేను బ్రతికి ఉన్నాను సుమా, నేను పునరుద్ధాన ప్రభావంతో తిరిగి లేచాను సుమా అని తాను 40 దినాలు ప్రత్యక్షపరచుకున్నారు. తన శిష్యులకు తను అగపరచుకోవడం ఎన్నోసారండి? 3వసారి అని వాక్యంలో రాయబడుతుంది. ప్రభువు వారు పునరుద్ధానుడయ్యారు. అదే సాయంత్రం ఆయన కనబడ్డారు. ఎప్పుడు 20వ అధ్యాయంలో ప్రభువు వారి శిష్యులకు కనబడ్డారు. అప్పుడు తోమ లేడు, అయితే ఆ టైంలో అందరికీ కనబడ్డప్పుడు ఆయన వెంటనే ప్రీతుల భయం చేత తలుపులు మూసుకుని లోని ఉంటే మహిమ శరీరముతో తలుపులు తీయవలసిన అవసరం లేకుండా లోపలికి వచ్చి ప్రభువారు కలవరము, చూడండి మీ హృదయంలో శాంతి లేదు నాన్న, ఎందుకంటే సమాధిలోనికి వచ్చారు, వస్త్రాలు చూచారు, కానీ ఆ దేహం ఏమైందో కూడా గమనించకుండా పేతురు వెళ్ళిపోయాడు. అయితే ఒకటి గుర్తుంచుకున్నాను, యోహాను నమ్మెను అని ఉంటుంది. యోహానికి ఒక మంచి పేరండి, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను. ప్రియబిడ్డలారా, ఆ పేరు ఎవరికీ లేదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమి నమ్మాడు అని నేను ప్రశ్న వేసుకుంటాను. యోహాను ఏమి నమ్మావు అంటే, ఏమి నమ్మారంటే, ఇదిగో యెరూషలేము వెళ్తున్నావు, అక్కడ నన్ను ఆ యొక్క పాపుల చేతికి అప్పచెప్పబడతాను, నన్ను సిలువ వేస్తాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, బట్ ఐ విల్ రైజ్ అగైన్ ఆన్ ద 3rd day, 3వ దినాన్ని లేస్తాను. నమ్మెను అంటే నేను అక్కడికి కనెక్షన్ ఇచ్చుకున్నానండి. ఎందుకంటే ఆఖరి గడియేదాకా పరిశుద్ధాత్మ దేవుని సిలువ ఆ పాదముల చెంత ఉన్నవారు యోహానే. పరిశుద్ధాత్మ దేవునికి యోహాను మీద నమ్మకత్వమును బట్టి తల్లి బాధ్యత, భారం, బరువు మరి యోహానుకు మాత్రమే అప్పచెప్పబడ్డది. ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధానం చూడండి. ఇక్కడ కొన్ని రహస్యాలు, మర్మాలు మనం చూద్దాం. ఇక్కడ తిబెరియా సముద్ర తీరమున మరలా ప్రభువారు తను ఆయన ప్రత్యక్షపరచుకున్నారని అనుకుంటుంది. పేతురు, దిదుమన్న, తోమన్న ఒకటే, నతానియేలు, జబదయి కుమారుడు యోహాను, యాకోబు. మరి 2 శిష్యుల పేర్లు ఇక్కడ వల్లించబడలేదు, కానీ మొత్తం ఇంచుమించుగా 7 మన సంఖ్యకు వస్తారు. వీరందరూ కలిసి ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో మరి వీరు ఏం చేశారంటే, మనం మరలా వీల్ గో బ్యాక్ టు అవర్ ఫిషింగ్. అందరికీ లీడర్ ఎవరండి? పీటర్. ఆత్మ సంబంధమైన నాయకుడు ఒకరు ఉన్నారు, హిస్ జాన్. యోహాను మనకి ప్రతి మాట ఆత్మతో అది నింపబడిన మాటగా చూస్తాం. 7 కలుసుకున్నారు. అందరూ కూడుకున్నాక మొట్టమొదటిగా సీమోను పేతురు ఫస్ట్ వర్డ్ ఏమనంటే, నేను చేపలు పట్టబోదును, నేను చనిపోవలసి వచ్చినా చనిపోతానేసయ్యా, నేను విడిచిపెట్టనేసయ్యా. వలలు వేసినా వలలోకి చేపలు రాకపోవటం వల్ల ఒక బాధ. అప్పుడు ఏంటండి మిగిలింది? ఆకలి. మరి వీరు ఏం చేశారంటే, మనం మరలా వీల్ గో బ్యాక్ టు అవర్ ఫిషింగ్. ఈ శిష్యులైతే వారి ఆ పడవలో ఇంకా వల వేశారు, చేపలు పట్టడం, ఇంకా వల వేస్తున్నారు, చేపలు పట్టడం లేదు. ఒక్కటి కూడా పట్టకపోతే సూర్యోదయం అయిపోతుందండి. వారి యొక్క వలలో ఒక చేప పడలేదు. ప్రియబిడ్డారా, వారి హృదయం అంతా నిరాశ, కడుపంతా ఆకలి. రాత్రంతా శ్రమ పడ్డారు. రాత్రి పని చేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుందని ఆశించాను, కానీ ఏమీ రాలేదు. మిగిలింది ఆకలి, మిగిలింది దప్పిక, మిగిలింది అలసట. ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తున్నారు, కానీ చేపలను పట్టు జాలర్లుగా చేస్తున్నారు లేదే. పడవ నిండా మనుషులు ఉన్నారు. వారికి ఏంటంటే నిరాశ, నిస్పృహ. ప్రభులు వారు రాత్రి ఎప్పుడు కనబడలేదు. మిడిల్ ఆఫ్ ద నైట్ హీ నెవర్ అపియర్డ్. కానీ సూర్యుని కాంతి ఆ సమయంలో ప్రభువారు కనబడ్డారు. అయితే యేసు ప్రభువారని వారు గుర్తుపట్టలేదండి. వారెవ్వరు కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే ప్రభువారు గెత్సెమనెలో పట్టుబడగానే అందరూ పారిపోయారండి, ఒక్క యోహాను తప్ప. కాబట్టి ఎవ్వరు కూడా యేసయ్యను గుర్తుపట్టలేదు. అయితే ఆయన కనపడగానే ఫస్ట్ ఫోర్మోస్ట్ క్వశ్చన్, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? లేదని వారు చెప్పగానే, ప్రియబిడ్డలారా, నీ ఆకలిని నీవు ఎరగక ముందే నీ యొక్క సృష్టికర్త ఆయన ఎరిగి ఉన్నాడు.
నీకు ఆపద సంభవించక ముందే ఆ సంభవిస్తుందని తెలిసి ఆయన నిన్ను కాపాడుగా తన దూతలకైనా ఆజ్ఞాపించిన వారిని పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే అప్పుడు వెంటనే ప్రభువారు కుడి వైపున వేయండి అంటే రాత్రంతా శ్రమ పడ్డాం, రాలేదు ప్రభువు జయం, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తాం. వలలు వేయగానే చేపలు విస్తారముగా మరి వారు పట్టినవి 153 గొప్ప చేపలు విస్తారముగా పడిన తర్వాత వారు ఆ యొక్క లాగలేక లాగినప్పుడు ప్రియబిడ్డలారా అక్కడికి దరికి రాగానే మరి కనబడుతున్నవి ఏంటండి? ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్. ఏమీ కష్టపడక్కర్లేదు. నిప్పుల మీద చక్కగా ఆ యొక్క రొట్టెలేమి చేపలేమి కాల్చబడ్డాయి. కానీ ప్రభు ఏమంటున్నారు తెలుసా? రండి పంక్తిలో కూర్చోండి భోంచేయండి అనలేదు. పేతురు, నీవు పట్టిన చేపల్లో కొన్ని చేపలు ఇందులో కలుపు, నేను ఎలాగో సృష్టించగలను, కానీ నీ ప్రయత్నమేమి నీ పాలేమి, నువ్వు కూడా కొన్ని చేపలు పట్టావు కదా, అవి తీసుకురా, నేను సృష్టించి కలుగును కాకంటే కలిగింది మీరు భుజించడం కాదు, నా కష్టములో మీ కష్ట ప్రయత్నము పాలు కావాలి. గంభీరముగా చెప్పండి నాన్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే పట్టిన చేపలు కూడాను పట్టి వారు కలిపి ఇస్తే ప్రభువారు ఆ చేపలు ఈ చేపల మిశ్రమం చేసి వాటిని కాల్చి ఆ రొట్టెను ఆయన తీసి విరిచి వారిని పంచారు. వెంటనే ఏమవుతుందండి? రొట్టె విరుచుట అంటే దట్ ఈస్ ద బిగ్ పార్ట్ ఆఫ్ కమ్యూనియన్. కమ్ ఇన్ యూనియన్ అంటే ఐక్యతతో నా యొద్దకు రండి. అక్కడ ఒక అద్భుతమైన కమ్యూనియన్ స్టార్ట్ అయ్యిందండి. కానీ అక్కడ ఒక మాట అంటుంది ఏంటంటే, ఆయన ఎవరో వారు ఎరిగి ఉన్నారు కనుక నీవు ఎవరివని అడగా వారు తెగించలేదట. ధైర్యం సరిపోలేదు. ఆయన ప్రభువు సుమి అని చెప్పగానే ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే తప్పిపోయిన శిష్యులను తిరిగి మరలా తిరిగి సంపాదించాలి. ఆ బృందాన్ని తిరిగి ఆయనే ప్రభు వారి నమ్ములాగా చేశారో, వారి ఆకలిని తీర్చారో, రొట్టె విరిచి దేర్ స్టార్టెడ్ ఎన్ అనదర్ కమ్యూనియన్. ఇచ్చాక ఆ ప్రభు భోజన సంస్కారం తీసుకున్న పేతురు ఆత్మీయ నేత్రములు తెరవబడగా హీ వాష్డ్ థరోలీ. కంప్లీట్గా తన ఆ యొక్క పాపపు తలంపులన్నీ తను విడిచిపెట్టాయి. హీ వాజ్ మేడ్ హోలీ. తప్పిపోయిన పేతురును మరలా తోడుకొని వచ్చారు. అందుకోసమే నేను ఏమన్నాను, నీవు వెనుదిరుగు వేళ నేను వెంబడించు దేవుడు నీ దేవుడు. పేతురు వెనుదిరిగాడు కానీ వెంబడిస్తూనే శృతి మెత్తగా ప్రభువు వారు తన్ను తాను రక్షకుడని తెలియచేసి ప్రశ్న వేస్తాడు. పేతురు, ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో ప్రభా, నీకు తెలియదా నేను ప్రేమిస్తున్నానని? నీకు తెలిసిన ప్రభు అంటే మొట్టమొదటిగానే ఏంటంటే అంటారు, అయితే నా యందు విశ్వాసం ఉంచిన గొర్రెలు అనేకులు, నేను కొద్ది దినముల్లో నేను నా పరలోకపు తండ్రి యొద్దకు వెళ్తాను, కానీ ఆ బాధ్యత నీకు విడిచిపెట్టి వెళ్తాను, నా గొర్రెలను మేపు. మళ్ళీ రెండోసారి ప్రభువారు అడుగుతారు, పేతురు, సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను నీకే తెలుసు కదా అంటే వెంటనే అంటారు. ఈసారి ఏమంటారండి? ఖాయం. తర్వాత మూడవసారి కూడా యోహాను కుమారుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు కూడా పేతురు మరలా అక్కడ వ్యసనపడి అంటాడు, ప్రభువా, నీకు సమస్తము తెలుసు కదా, అప్పుడు నా హృదయం తెలుసు, ఇప్పుడు నా హృదయం తెలుసు, ముమ్మారు బొంకుతాను అప్పుడు చెప్పావు, కానీ ఇప్పుడు నీకు నమ్మకం ఉంది యేసయ్యా, నా మీద నమ్మకం ఉంది, నేను తప్పిపోయాను, నువ్వు నన్ను మనుష్యులు పుట్టి జాలరగా చేస్తా అన్నావు, కానీ నీతి సూర్యుడువైన నీ నీతిని విస్మరించి నేను పాపంలోనికి వెళ్ళిపోయాను. బట్ నౌ ఐఎమ్ ఏ రెన్యూడ్ పర్సన్, రిఫ్రెష్డ్ పర్సన్, రెజ్యూమ్డ్ పర్సన్. గప్పగా మేపుతాను. ఇక్కడ వాక్యం అనే ధర్మశాస్త్రంతో ప్రేమ, ప్రార్థన అనే దైవ సన్నిధితో మేపు. ప్రియబిడ్డలారా, మేత రెండే, ఆహారం పానీయం. ఆహారం ధర్మశాస్త్రం అయితే, పానీయం యేసయ్య సన్నిధి. ఈ రెండు విడిచిపెట్టకూడదు మనం. ఈ రెండు నువ్వు కలిసినప్పుడు అంటాడు పేతురు, నువ్వు యవ్వనుడుగా ఉన్నావయ్యా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఒక కాలం వస్తుంది వృద్ధాప్యం, అప్పుడు ఎవరో నిన్ను నడుము కట్టుకొని ఇష్టం లేని స్థలానికి తీసుకెళ్తారు. ఆఖరికి ఆ యొక్క రాజు పేతురు ఆ సువార్త పర్యటన చేస్తున్న సమయాన్ని బట్టి సిలువ వేయండి అంటే పేతురు అంటాడు, సిలువ వేయండి, నేను సువార్తికుడిని, ప్రభు ప్రతినిధిని, ప్రభు కోసం మరణించిన కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సిలువ వేయకముందు నాదొక విన్నపం. ఆ విన్నపం ఏంటంటే, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకపరచబడినవాడు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువును సిలువ వేసినట్టుగా నన్ను సిలువ వేయకండి. నాకు యోగ్యత లేదు, నా కాళ్ళు పైన పెట్టండి, నా తల కింద పెట్టండి. దట్స్ హౌ హీ వాస్ మార్టిర్డ్. హతసాక్షిగా మారిపోయాడు. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెండు భారాలు, ఒకటి తప్పిపోయిన పేతురు తిరిగి తన యొక్క ఆత్మీయ పదం అంటే మార్గం, పథకం అంటే ఉద్దేశం తీసుకుని రావటం నెంబర్ 1. నెంబర్ 2
తన యొక్క సువార్త కాడి మోయుట నరునికి మేలు మోపువాడు యెహోవాయే. యేసయ్య మీకు సమీపిస్తున్నప్పుడు మీలో ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది. సూర్యోదయమున పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావితం నీ మీద చూపించినప్పుడు నీ యొక్క నిరాశ, నిస్పృహ, లేమి, లోటు యేసు నామములో అంతా కూడా మటుమాయమైపోతుంది. ఆ యొక్క నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు. నీవు నీతి సూర్యుడు నీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు ఒక క్రొవ్విన దూడవలే గంతులు వేయబోచున్నావు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక.